హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు జీలకర్ర పౌడర్ ఎలా తయారీ చేసుకోవాలని మనం బయట కొనే లేకుండా ఇంట్లోనే చేసుకోవడం ఎలా, అదేవిధంగా మిరియాల పౌడర్ కూడా ఏ విధంగా పౌడర్ చేసుకోవాలి కూడా చూపిస్తున్నానండి. ఒక కప్పు జీలకర్ర తీసుకున్నాను, అదేవిధంగా మిరియాలు కూడా తీసుకున్నానండి ఒక కప్పును. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం, బయట అంతా కల్తీగా ఉంటుంది కాబట్టి మనం హోమ్ మేడ్గా చేసుకుంటే మంచిదండి. ఒక 15 నిమిట్స్ టైం కేటాయిస్తే మన 3 months వరకు ఈ పౌడర్ ఉంటుందండి. గరం మసాలా కోసం లవంగాలు తీసుకున్నానండి కొంచెం, అలాగే చెక్క కూడా తీసుకున్నానండి. రెండు కలిపి 1 కప్ వరకు తీసుకున్నానండి. మనం ఒకసారి తయారీ చేసుకున్నామంటే జీలకర్ర పొడి వాటర్లో వేసుకొని డైలీ తాగితే కూడా మంచిదండి. అజీర్ణ సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏ విధంగా పౌడర్ చేసుకోవాలో చూద్దామండి. 1 కప్పు కూడా చెక్క కూడా తీసుకున్నానండి. చెక్కను, లవంగాలు అన్నీ 3 ప్లేట్స్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. సన్న మంటతో వేయించుకోవాలండి. మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుందండి మనం జీలకర్ర వేయించేటప్పుడు. సన్న మంటతో వేయించుకోవాలండి. ఒక 5 నిమిట్స్లో జీలకర్ర వేడి అయిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనం పక్కన పెట్టుకోవాలండి. మంచి సువాసన వచ్చిన తర్వాత ఆ విధంగా ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. జీలకర్రను ఈ విధంగా వేయించుకున్నానండి. జీలకర్రను డైలీ 1 గ్లాసు జీలకర్ర పౌడరు వాటర్లో వేసుకొని తాగితే కూడా అజీర్ణ సమస్యలు తగ్గుతాయండి. నేను ఒకసారి ఈ పౌడర్ చేసుకున్నా అంటే 3 months వరకు ఉంటుందండి నాకు. 3 months 2 months వరకు మనము వాటర్ తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చండి, ఏమీ కాదు. వాటర్ తగిలినాయంటే జీలకర్ర పౌడర్ ఏ పౌడర్ అయినా పురుగు పట్టుతుందండి. అదేవిధంగా అదే కడాయిలో మళ్ళీ ఇప్పుడు మిరియాలు వేస్తున్నా అండి. మిరియాలు కూడా ఒక 5 నిమిట్స్ లోపల సన్న మంటతో వేయించుకోవాలండి. మనం మిరియాల పౌడరు, పెరగన్నం కూడా ఏమైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడా మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిట్స్ వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు పక్కన ఉంచి చల్లార్చిన తర్వాత మనం పౌడర్గా చేసుకోవడమే అండి. సింపుల్గా అండి, అంతే అండి. మిరియాల పౌడర్ కూడా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర వేస్తున్నానండి. మనం వేయించుకుంటే మెత్తని పౌడర్గా వస్తుందండి. అలాగే కూడా వేయిస్తే మెత్తగా రాదండి, అలాగే తొందరగా పురుగు పడుతుందండి. మనం వేయించుకుంటే పురుగు అనేది పట్టదండి. అలాగే చెక్కను, లవంగాలు కూడా వేయించుకుంటున్నానండి. సన్న మంట పెట్టుకొని వేయించుకోవాలండి. మనం వంట చేసేటప్పుడు స్పీడ్గా తొందరగా అయిపోతుందండి. ఒకసారి చేసుకుంటే చాలండి. మనం ఈ పౌడర్ కొంచెం ఓపికతో ఒక 1/2 hour, ఒక 15 నిమిట్స్లో అయిపోతాయండి. ఈ 3 పౌడర్స్ వేయించుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవడమే. మన వంట చేసేటప్పుడు స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు చల్లార్చిన తర్వాత మిరియాలు కూడా పౌడర్గా చేసుకుంటున్నానండి. ఇలా మెత్తని పౌడర్గా చేసుకున్నానండి జీలకర్ర పౌడర్ను.
మనం వాటర్లో వేసుకున్నా కూడా బాగుండాలని ఇలా మెత్తగా చేసుకున్నానండి పౌడర్ను. ఈ పౌడరు చల్లార్చిన తర్వాత మనం ఈ డబ్బాలో ఎయిట్ డబ్బాలో వేసుకుంటే టైట్గా పెట్టుకుంటే 3 months వరకు ఉంటుందండి, పాడగు అవ్వదండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ తిప్పుకోవాలండి. అలాగే మిరియాలు కూడా వేసుకున్నానండి. మిరియాలు కూడా చల్లార్చిన తర్వాత పౌడర్గా చేసుకోవాలండి. మనం పౌడర్ చేసిన ఒక 5 minutes తర్వాత డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే మేలండి. ఇలా మెత్తగా పౌడర్గా చేసుకున్నానండి మిరియాలు కూడా. అలాగే గరం మసాలా కూడా వేసుకున్నానండి. చెక్కను లవంగ కూడా ఇలా మెత్తగా పౌడర్గా చేసుకోవాలండి. నేను ప్లేటులో వేసానండి చల్లార్చడానికి. చల్లార్చిన తర్వాత డబ్బాలో వేసుకుంటాను. గరం మసాలా కూడా ఇలా మెత్తగా వేసుకున్నానండి. నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవడానికి, బిర్యానీలో వేసుకోవడానికి గరం మసాలా మనకి కావాల్సి ఉంటుంది. ఏమైనా గ్రేవీ చేయడానికి కూడా గరం మసాలా యూజ్ అవుతుంది కాబట్టి నేను గాజు సీసా డబ్బాలో వేసుకున్నానండి. గాజు సీసాలో వేసుకుంటే చాలా రోజుల వరకు బాగుంటుంది కాబట్టి నేను చిన్న గాజు సీసాలో వేసుకున్నానండి. అలాగే కారం పొడి కూడా పట్టించానండి. 2 kgs, కేజీ వచ్చి 260 అండి. రెడ్గా ఉన్నాయండి కారం పొడి.